అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు వికెట్ యాక్టింగ్ తెలుగు. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఫైనల్లీ ద రేట్ ఈస్ ఓవర్ అని చెప్పుకోవచ్చు. ఫైనల్గా షామీ వాళ్ళ నెక్స్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అనే MI 11 అయితే అఫీషియల్గా ఛానల్లో లాంచ్ చేయడం జరిగింది. సో మొబైల్ ఫోన్ స్పెక్స్ వచ్చరికి రియల్లీ ఆసమ్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ కూడా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బట్ ఆఫ్ కోర్స్ మన ఇండియాలో ఎందుకు తెస్తారనేది మాత్రం స్టిల్ క్వశ్చనబుల్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క ఓల్డ్ సినారీలో మొబైల్ ఫోన్ బాగుంది, ప్రైస్ బాగుంది, స్పెక్స్ బాగున్నాయి, ఇదంతా ఒక ఎత్తే అయితే లాస్ట్లో మనకి CEO చైనా షామీ CEO అయితే ఒక డైలాగ్ వాడారు. సో డైలాగ్ అయితే రియల్లీ ఫ్యాంటాస్టిక్ అనిపించింది. చాలా ఇది కదా హ్యూమనిటీ అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా అయితే అనిపించింది. ద కరెక్ట్ వే ఆఫ్ థింకింగ్ అనేది నాకు ఒపీనియన్. సో anyhow guys, let's start the show. Hi everyone, please subscribe this WikiTech channel and tap on the bell icon to receive the further notifications. సో వెల్ గైస్, ఐ వాస్ బ్యాక్ అగైన్. సో ఫ్రెండ్స్, ముందుగా యాజ్ యూజువల్ మన సాంప్రదాయం అనుకోండి, ఫార్మాలిటీ అనుకుందాం. సో మనకి ఫస్ట్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. యాజ్ యూజువల్ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి మనకి నియర్లీ 6.81 ఇంచెస్. సో ఈ యొక్క డిస్ప్లే అనేది 6.81 కాబట్టి నియర్లీ ఈక్వల్ టు 7 ఇంచెస్ ఉంటుంది. సో డెఫినెట్లీ మొబైల్ ఫోన్ అనేది చాలా పెద్దగా ఉంటుందని మాత్రం అర్థమైపోతుంది. అట్ ద సేమ్ టైం మనకి డిస్ప్లే టైప్ వచ్చేసరికి 2K ప్యానల్ డిస్ప్లే యాక్చువల్లీ. అండ్ దీంట్లో మనకి డిస్ప్లే టైప్ కూడా వచ్చేసరికి AMOLED అండ్ HDR10+ సపోర్టెడ్. సో డెఫినెట్లీ నెట్ఫ్లిక్స్లో కంటెంట్ మనకి HDRకి సపోర్టెడ్ ఉంటుంది. అండ్ ఆ యొక్క కంటెంట్ కానీ ఈ యొక్క మొబైల్ ఫోన్లో కానీ చూస్తే ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. ఎందుకంటే మనకి AMOLED ఒక పక్క, ఇంకో పక్క చూసుకుంటే మనకి HDR10+, ఈ రెండు కాంబినేషన్లో అయితే ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. వీవింగ్ యాంగిల్స్ కానీ, కలర్స్ ప్రొడక్షన్ కానీ రియల్లీ చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది డిస్ప్లే అనేది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఈ డిస్ప్లే కేటగిరీలో స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి నియర్లీ 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేశారు. సో డెఫినెట్లీ గైస్, ఫ్యూచర్లో మీకు వచ్చే ప్రతి గేమ్ ప్రెజెంట్ మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గేమ్స్ ఉన్నాయి. ఏ గేమ్ అయినా సరే మీకు ఎక్కడ కూడా స్క్రీన్లో కానీ ఫ్లిక్కరింగ్ కానీ ల్యాగింగ్ కానీ అటువంటి ఏమీ ఉండదు. మనకి ఇమేజ్ అనేది చాలా స్మూత్గా అయితే మీకు గ్రాఫిక్స్ అయితే పర్ఫామ్ చేస్తాయి. ఎందుకంటే మనకి 120 Hz ప్రొవైడ్ చేశారు కాబట్టి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా ఈ డిస్ప్లే యొక్క నిట్స్ బ్రైట్నెస్ లాగా చూసుకుంటే నియర్లీ 1500 నిట్స్ బ్రైట్నెస్ లాగా ప్రొవైడ్ చేశారు. సో గైస్, నిట్స్ గురించి చాలా మందికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ల్యాప్టాప్ కనబడుతున్నట్టు ఇక్కడ. సో ఈ ల్యాప్టాప్ ఒక డిస్ప్లే నిట్స్ వచ్చేసరికి నాకు నియర్లీ 300 నిట్స్ డిస్ప్లే. సో ఇదే ల్యాప్టాప్ని నేను బయట మా యొక్క బాల్కనీలో కూర్చొని చేస్తుంటే నాకు స్క్రీన్ కనబడదు, ఫుల్ బ్రైట్నెస్ పెట్టినా సరే, ఎందుకంటే పాయింట్ సన్ ఉంటుంది కాబట్టి. అదే కానీ మీరు కానీ ఈ యొక్క MI 11 మొబైల్ ఫోన్ తీసుకెళ్ళి బయట ఎండ నుంచి సరే డిస్ప్లే అనేది చాలా స్పష్టంగా క్లియర్గా కనబడిద్ది బికాజ్ ఆఫ్ 1500 నిట్స్ ఉంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇంక ఫైనల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి మార్కెట్లోకి వచ్చేసరికి Android 11తో తీసుకురాబోతున్నారు. ఇంక దీంట్లో మనకి ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే లేటెస్ట్ ప్రాసెసర్ మనకి రీసెంట్గా లాంచ్ అయిన Qualcomm Snapdragon 888 ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేయడం జరిగింది. ఇది మనకి 5 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో ఇదే ఫస్ట్ ప్రాసెసర్ మనకి Qualcomm నుంచి అతి తక్కువ 5 nm మీద వచ్చింది. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ప్రాసెసర్. దీంట్లో మనకి GPU వచ్చేసరికి నియర్లీ 660 GPU ఇవ్వడం జరిగింది. సో గైస్, రియల్లీ ఇప్పటిదాకా మనకి Qualcomm చూసుకుంటే 7 nm 10 nm అలా వెళ్ళింది. బట్ 5 nm అనేది రియల్లీ ఎక్సలెంట్. మనకి రీసెంట్గా యాపిల్ లాంచ్ చేసిన A14 బైనిక్ చిప్లో కూడా మనకి 5 nm మీద బిల్డ్ అయింది. బట్ Qualcomm నుంచి ఇదే ఫస్ట్ ప్రాసెసర్ మనకి 5 nm మీద తీసుకొచ్చారు. సో గైస్, బట్ రియాలిటీ చూడాలి. అండ్ వరల్డ్లో కూడా ఇదే ఫస్ట్ మొబైల్ ఫోన్ మనకి Qualcomm మీద తీసుకురావడం మార్కెట్లోకి. సో చూడాలి ఇది రియాలిటీలో ఎంత బాగా వర్క్ చేసిద్ది అనేది. అఫ్ కోర్స్ మనకి దీంట్లో పవర్ఫుల్ GPU ఉంది. అట్ ద సేమ్ టైం CPU కూడా చాలా పవర్ఫుల్ అండ్ నో డౌట్. నేను వాడలేదు, ఇంకా రిజల్ట్స్ ఎక్కడ మనకు తెలియలేదు, ఎందుకంటే ఈ మొబైల్ ఫోన్ లాంచ్ ఈవెంట్ ఇప్పుడే జరిగింది కాబట్టి. సో మొబైల్ ఫోన్ ప్రాసెసర్ అండ్ GPU అయితే మనం ఏ బిగ్ ఓట్ అయితే వేయచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంక నెక్స్ట్ మనం చూసుకుంటే కెమెరా డిపార్ట్మెంట్. సో గైస్, ఈ యొక్క 2021లో మనకి సెంట్రిక్ ఏంటి అంటే మొబైల్ ఫోన్కి కెమెరా. సో ఇప్పుడు చాలా మంది పీపుల్కి అయితే అవేర్నెస్ పెరిగిపోయింది. సో చాలా మంది కూడా వాళ్ళ యొక్క అమూల్యమైన స్పీడ్ మెమరీస్ అయితే ఫొటోస్ రూపంలో తీసుకొని దాచుకోవాలనుకుంటున్నారు. సో మొబైల్ ఫోన్ పికప్ చేసుకోవడానికి కూడా కెమెరా అనేది ఒక మెయిన్ ప్రియారిటీ అని చెప్పుకోవచ్చు. సో గైస్, ఈ యొక్క మొబైల్ ఫోన్ బ్యాక్ చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ప్రైమరీ కెమెరా వచ్చి నియర్లీ 108 MP ప్రైమరీ కెమెరా దీంట్లో ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు దాకా ఏ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ కూడా మనకి నియర్లీ 108 MP అయితే యూజ్ చేయలేదు. ఇదే ఫస్ట్ మొబైల్ ఫోన్ షామీ వాళ్ళ MI 11 మనకి 108 MP తీసుకురాస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకి ఒక 108 MP మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అంటే కొంతమందికి ఫోటో తీస్తున్నప్పుడు లైట్గా హ్యాండ్ షేక్ వస్తుంది. సో అటువంటి టైంలో మనం ఫోటో క్లిక్ చేసినప్పుడు ఆ ఫోటో కూడా మనకి బ్లర్గా వస్తుంది, అంత నీట్గా షార్ప్నెస్ ఉండదు. సో మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ బ్యాక్ సైడ్ ఎనేబుల్ ఉంది కాబట్టి సో మీరు హ్యాండ్స్ షేక్ అయినా సరే ఫోటో తీసినప్పుడు కూడా ఆ ఫోటో
అనేది మనకి బయటకి అనేది నీట్గానే వస్తుంది డెఫినెట్లీ. సో ఫ్రెండ్స్ మన సెకండరీ కెమెరా వచ్చరికి 13 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు. ఇది మనకి అల్ట్రా వైడ్, దీని యొక్క ఏరియా ఆఫ్ యాంగిల్ చూసుకుంటే నియర్లీ 123 డిగ్రీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బ్రాడ్గా ఏరియా అయితే గ్రూప్ సెల్ఫీస్ కానీ ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ ఒకేసారి గుంపు కూడినప్పుడు ఫోటో తీసుకోవడానికి ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. అలాగే మన థర్డ్ కెమెరా వచ్చరికి 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. సో గైస్ ఓవరాల్గా మనం బ్యాక్ సైడ్ కెమెరాతో 8K ఫోటో తీసుకోవచ్చు. సో సాధారణంగా తీసుకుంటే ఇప్పుడు చాలా మంది 4K వాడుతున్నారు. సో ఫ్యూచర్లో డెఫినెట్గా మనకి 8K మీద తీస్తాం కదా. సో ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి 8K రికార్డ్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ 4K ఫుల్ HD 720 స్లో మోషన్ వీడియోస్ ఎవ్రీథింగ్ మనకి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ ఫ్రంట్ కెమెరా వచ్చరికి నియర్లీ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ షాట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క కెమెరాతో మనం వీడియో వచ్చరికి నియర్లీ ఫుల్ HDలో తీసుకోవచ్చు. అఫ్కోర్స్ మనకి 4K అయితే ప్రజెంట్ అవైలబిలిటీగా లేదు. బట్ కంపెనీ అయితే వెరీ సూన్ మనకి అప్డేట్ ద్వారా అయితే ఫ్రంట్ కెమెరాతో కూడా మనం 4K రికార్డింగ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. మన ఫ్రెండ్స్ ఈ యొక్క మొబైల్ ఫోన్ గురించి మనం కనెక్టివిటీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే ఈ యొక్క మొబైల్ ఫోన్ అనేది మనకి Wi-Fi 6 కూడా కనెక్ట్ అయ్యింది. సో లేటెస్ట్గా మనకి మార్కెట్లోకి వచ్చేసరికి Wi-Fi 6 ఉంది టెక్నాలజీ. సో ఈ యొక్క లేటెస్ట్ మొబైల్ ఫోన్ మనకి Wi-Fi 6కి Wi-Fi 5కి Wi-Fi 2.4 GHz బ్యాండ్కి అయితే కనెక్ట్ అయ్యింది. అట్ ద సేమ్ టైం మనకి GPS వచ్చరికి మనకి డ్యూయల్ GPS అయితే ఉంది. సో గైస్ మీకు తెలుసో తెలీదో మన ఇండియన్ సైంటిస్ట్ మన భారతదేశం వాళ్ళైతే నావిక్ అనే GPS అయితే కనిపెట్టడం జరిగింది. నావిక్ అనే నావిగేషన్ యాక్చువల్లీ మనం ఎలాగైతే GPS వాడతామో యాక్చువల్లీ GPS అనేది అమెరికా వాడిది. బట్ మన కంట్రీ వాళ్ళు ఓన్గా మన కోసం కనిపెట్టి నావిక్ GPS. సో గైస్ ఈ యొక్క మొబైల్ ఫోన్ అనేది మనకి గ్లోబల్గా GPS కనెక్ట్ అయ్యింది. లేదు నాకు మా ఇండియన్ శాటిలైట్స్తో కనెక్ట్ అయ్యి నేను నావిగేషన్ చేయాలనుకుంటే దానికి కూడా అయితే సపోర్ట్ అయ్యింది. సో గ్లాస్ ఓవరాల్గా మనకి బ్లూటూత్ వచ్చేసరికి నియర్లీ 5.2 టెక్నాలజీ NFC ఉంటుంది. అట్ ద సేమ్ టైం USB Type-C పోర్ట్ స్పీకర్స్ టైప్ వచ్చేసరికి మనకి స్టీరియో స్పీకర్స్ ఇంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాదు వీళ్ళు ఆడియో డిపార్ట్మెంట్ హర్మన్ కార్డన్ అనే ఒక మనకి తెలిసింది కదా హర్మన్ వాళ్ళు ఇది మనకి ఆడియో ప్రత్యేకంగా వాళ్ళు చేస్తుంటారు కదా సౌండ్ సిస్టమ్ అది ప్రత్యేకమైన బ్రాండ్ అది హర్మన్ కార్డన్ అనేది. సో వాళ్ళతో టైప్ అయితే వీళ్ళు దీంట్లో అయితే ఆడియో కూడా తీసుకురావడం జరిగింది. సో గాస్ ఇంకా ఫైనల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్లో ప్రతి సెన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఫింగర్ ప్రింట్ వచ్చరికి అన్ని డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తీసుకొచ్చారు. గైరోస్కోప్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, కాంపాస్ సెన్సర్ ఎవ్రీథింగ్ సెన్సర్స్ అయితే ఎక్కడ మనకి స్కిప్ చేయలేదు. సో మై ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా బ్యాటరీ డిపార్ట్మెంట్ మనకి ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి నియర్లీ 4600 mAh బ్యాటరీ తీసుకొస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకి 55 వాట్స్ ఛార్జర్ దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాదు మనకి వైర్లెస్ ఛార్జింగ్ చేసుకోవడం నియర్లీ 50 వాట్స్ అయితే మనం వైర్లెస్ ఛార్జింగ్ తీసుకోవచ్చు. ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి నియర్లీ 4 కలర్స్ అయితే అవైలబిలిటీగా తీసుకొచ్చారు. వైట్, బ్లాక్, బ్లూ, పర్పుల్ అండ్ కాకి కలర్. సో వెల్ మై ఫ్రెండ్స్ ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ డిపార్ట్మెంట్ డిస్కస్ చేస్తే ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి బేస్ వేరియంట్కి వచ్చేసరికి 8GB ర్యామ్ తీసుకురావడం జరిగింది. అండ్ 8GB ర్యామ్ ఇట్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 44,000 రూపీస్. అండ్ అగైన్ 8GB ర్యామ్ విత్ 256 ఇంటర్నల్ GPS ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 48,000 రూపీస్కి తీసుకురావడం జరిగింది. ఇంకా ర్యామ్లో మనకి హ్యాండ్ వచ్చేసరికి 12GB వేరియంట్ ఉంది. దాని యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే 12+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ దాని యొక్క ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 52,000 రూపీస్ పెట్టడం జరిగింది. సో గైస్ నియర్లీ ఈవెన్ మనకి ఎంత హెవీ గేమ్ ఆడినా సరే మల్టీ టాస్కింగ్ చేసినా సరే 6GB ర్యామ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. బట్ ఈ యొక్క డివైస్లో మనకి 6GB లేదు, 8GBతో స్టార్టింగ్ అయింది కాబట్టి 8GB లేదు 128GB లేదా 256GB తీసుకోండి. 12GB అనేది మనకి అంతగా అవసరం అయితే ఉండదు. సో మై డియర్ ఫ్రెండ్స్ అంత స్మాల్ రిక్వెస్ట్ మీరు కానీ వీడియోని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫర్దర్గా ఎందుకంటే మీకోసం యాక్చువల్లీ నేను చేసిన ప్రతి టెక్ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ అలా సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాద్.